నమస్తే అండి. ఇవాళ ఆదివారం కదా, ఉదయం టిఫిన్లోకి పూరీ విత్ చికెన్ కర్రీ చేస్తున్నాను. అది ఎలాగో మీకు చూపిస్తానండి. చికెన్ కర్రీని ముందుగా మనం ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి కొద్దిసేపు బాగా వేయించాలి. తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం తొందరగా వేగుతాయి. ఉల్లిపాయలు వేగేలోగా మనం గ్రేవీ రెడీ చేసుకుందాం. దానికోసం మనం ముందుగా ఒక మిక్సర్ గ్రైండర్ తీసుకొని అందులో మనము అల్లం, వెల్లుల్లి, అలాగే ఒక ఆనియన్, కొన్ని జీడిపప్పు, ఇందులో నేను కొబ్బరి వేయటం లేదండి, ఒక టమాటో, పెద్ద సైజు టమాటో వేసి మూత పెట్టి మనము మెత్తగా కొన్ని వాటర్ పోసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మనము పేస్ట్ చేసి పెట్టుకోవాలి పక్కన. అలాగే ఇంతలోగా మనకి ఆనియన్స్ అనేటివి వేగిపోయినాయి. ఈ మాత్రం వేగితే చాలు. ఇప్పుడు ఇందులో మనం నీట్గా కడిగి పెట్టుకున్న సాల్ట్ పసుపు వేసి కడిగి పెట్టుకున్న చికెన్ వేసి హై ఫ్లేమ్లో కొద్దిసేపు బాగా వేయించాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, సాల్ట్, కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అలాగే కొంచెం చికెన్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ముందుగా వేయటం వల్ల ఏంటంటే చికెన్ ముక్కలు బాగా టేస్ట్గా ఉంటాయి. మూత పెట్టకుండా ఇలా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించాలి. తర్వాత అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీని ఇందులో వేయాలి. వేసి బాగా కలపాలి. అదే మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ పోసి కర్రీలో వేసుకోవాలి. అలాగే అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసి ఒకసారి కలుపుకోవాలి. అలాగే సాల్ట్ తక్కువగా అనిపిస్తే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు మనము మూత తీసి ఒకసారి చూస్తే బాగా ఉడుకుతూ ఉంటుందండి. ఈ సమయంలో మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేయాలండి. దీనివల్ల ఏంటంటే కర్రీ ఎక్కువ స్పైసీగా ఉండదు, కానీ మనం పెద్దవాళ్ళు కావాలనుకుంటే పచ్చిమిర్చి ముక్కలు కూడా తినచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే చాలు. ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కొద్దిగా కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నది వేసి మూత పెట్టి స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. సండే స్పెషల్ పూరీ విత్ చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.